వినుకొండలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన భూముల వివరాలు మొత్తం వెల్లడించేందుకు సిద్ధమని, విజ్ఞాన్ విద్యా సంస్థల పేరుతో ఉన్న భూముల వివరాలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించాలని సవాల్ విసిరారు. తాను కబ్జా చేసిన భూములు నిజమైతే 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. జీవి ఆంజనేయులు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూములు, కంపెనీలు, జీఎస్టీ చెల్లింపులు, మట్టి మాఫియా, రియల్ ఎస్టేట్ అక్రమాలపై కూడా ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పనుల్లో గోల్మాల్, రేషన్ బియ్యం అక్రమ రవాణా, బయో ఫెర్టిలైజర్స్ ముసుగులో రైతుల మోసం, ట్రాఫిక్ సమస్య, యూనిఫామ్లు, బ్యాగుల పంపిణీ ఆలస్యం, ఆరోగ్యశ్రీ అమలు లోపాలపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నాకేం ఇబ్బంది లేదు. మీరు ఏం చేయాలన్నా, మీరు ఏం చెప్పాలన్నా చెప్పండి, చేద్దాం. మీ వెరగపుడిశాల సంగతి చెప్పండి. అసలు ఎగిరెగిరి చెబుతుంటే కదా, అది 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 అట్ట అయిపోయింది, ఇది ఇట్ట అయిపోయింది, ఇది ఇట్ట చేశాను, అది అట్ట చేశానని. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ కాడ మోసుకొచ్చాడు కదా రోడ్డు, దాన్ని ఏం చేసావయ్యా ఆంజనేయులు గారు? ఈ ట్రాఫిక్ నానా ఇదవుతుంటే ఎక్కడన్నా పోలీసుల్ని ట్రాఫిక్ కలిగి చూడమన్నావా? ఎక్కడన్నా ఈ పోలీసులు ట్రాఫిక్ చూస్తున్నారా? నీ చుట్టూ తిరగడం సరిపోతుంది. ఒక ఆయన కాదు, ఇద్దరు చుట్టూ తిరగాల.